హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మనం వెజ్లోని చేపల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చేపలు లేకుండా చేపల పులుసు అయితే ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ చేప ముక్కలు కట్ చేసేస్తాను. చూడండి, ఈ షేప్ లో కట్ చేసేసి బియ్యం కడిగిన నీడలో అట్టికాయతో చేపల పులుసు అనమాట. అంటే చేపలు లేకుండా చేపల పులుసు అంటే మాయ చేస్తాం అనుకున్నా నేను. మాయలు మంత్రాలు నా దగ్గర లేవు. ఏంటి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అన్ని దగ్గర పెట్టేసుకున్నాను. చెప్పు ఒకసారి. ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసేసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి, ఓకే, అల్లం, వెల్లుల్లిపాయలు, ఓకే, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, నిమ్మకాయ, కొత్తిమీర, చింతపండు, సాల్ట్, పసుపు, కారం, ఆయిల్. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే అట్టికాయ ముక్కల్ని మేనేజ్ చేసుకుందాం. సేమ్ చేపల కూర ప్రాసెస్ అన్నమాట. చేపల్ని మనం ఎలా మేనేజ్ చేస్తామో అలాగే అట్టికాయ ముక్కలు కూడా మనం మేనేజ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం మ్యానిష్కి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కనుక ఒక్క అట్టికాయ తీసుకున్నానండి. ఎందుకు అనంటే నేను మా వారే తినేది, పిల్లలు ఎక్కువ ఇష్టపడరు తినడానికి. అందుకని చెప్పేసి మా ఇద్దరికి ఒక అట్టికాయ అయితే సరిపోయింది. మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు అట్టికాయ అనేది తీసుకోండి. మీరు తీసుకున్న అట్టికాయని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి క్వాంటిటీ పెంచుకోండి. ఈ లోపల మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చిటికెడు పసుపు, ఫస్ట్ సాల్ట్ వేసావా? ఓకే, కొంచెం సాల్ట్ వేసుకున్నాను, చిటికెడు పసుపు వేసుకున్నాను, అలాగే కారం. ఓకే, ఈ మూడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ ఉప్పు కారం మొత్తం ఈ అట్టికాయ ముక్కలు పట్టించాలి. అంటే సేమ్ చేపల కూర ఎలా వండుతారో అలాగే వండాలి. టేస్ట్ కూడా అలాగే వస్తుందా? టేస్ట్ కూడా అలాగే వచ్చింది. ఓకే, మొత్తం అన్ని చేప ముక్కలకి పట్టించుకోవాలన్నమాట. ఓకే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మేనేజ్ చేసేస్తాను. ఉప్పు, పసుపు, కారం అన్ని చక్కగా ముక్కలకి మంచిగా పట్టించేసేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్ గా ప్రిపేర్ అయిపోయిందో ప్లేట్ అయితే మాత్రం. ఈ అట్టికాయ ముక్కలు మొత్తం చెక్క తీయకూడదండి. అంటే డీప్ గా చెక్క అనేది తీయకూడదు. ఎందుకంటే డీప్ గా చెక్క తీస్తే మనము పులుసులో వేయంగానే ఈ అట్టికాయ ముక్కలు విడిపోతాయి. అందుకని చెప్పేసి లైట్ గా చెక్క తీసుకోవాలి. అలాగే ముక్కలు కూడా మరీ సన్నగా కట్ చేసుకోకూడదు. కొంచెం మందంగా, ఒక 1 ఇంచ్ మందంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి మేనేజ్ చేసేసుకున్నాం కదా, దీంట్లోకి పొడి మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ లోపల ఈ ఉప్పు కారం అనేది ఈ ముక్కలకి మంచిగా పట్టి ముక్కలు మంచి రుచిగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడైతే చేపల పులుసులోకి మనం పొడి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ మూడు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మన చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఈ పొడి మసాలా ద్వారా మన చేపల పులుసు అనేది మంచి టేస్టీ అనేది వచ్చింది అన్నమాట. సేమ్ మనం చేపల పులుసు తిన్నట్టే ఉండిద్ది. ఏ మాత్రం మారదండి టేస్ట్ అనేది. ఒక్క చేప ముక్కలు తప్పనిచ్చి
అంటే మనం నాన్ వెజ్ లో చేప ముక్కలు తింటాము, ఈ చేపల పులుసులో అరటికాయ ముక్కలు తింటాం అన్నమాట. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు. అంటే నాన్ వెజ్ తిననప్పుడల్లా ఈ వెజ్ లో చేపల పులుసు అనేది చేసుకుని తింటారు అన్నమాట. కాకపోతే చేపల కూర తినేటప్పుడు ఏంటి కళ్ళు పెట్టి చూసి ఎతికి తినాలి. ఇదైతే కళ్ళు మూసుకొని తినేయచ్చు. అవును, ఒక్క దెబ్బకి ముక్క నోట్లోకి వెళ్ళిపోయింది. ఇవి డ్రై రోస్ట్ అయిపోయినాయి, చక్కగా చిట్పట్లు ఆడుతున్నాయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి కొంచెం చల్లారాక మనం పొడి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చిన్న అల్లం ముక్క అండి, ఒక 10-12 వెల్లుల్లి రబ్బలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి. మొత్తం మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఏమా ఏంటి నేను ఫోన్ మాట్లాడొచ్చేలోపు ఈ పని కానిచ్చేసావా? మళ్ళీ చల్లారితే మన మాట నువ్వు. స్మెల్ అయితే ఎరగదీసేస్తుందిగా, కిందకి వస్తుంది, అటు సైడ్కి వచ్చేస్తుంది. వేడిగా ఉన్నప్పుడే దంపేసి సైడ్కి వచ్చేస్తుంది చూడు. ఓకే, స్మెల్ భలే వస్తుందిగా. ఇది అయిపోయింది, ఇది కూడా మిక్సీ పెట్టేసుకున్నాను. ఇది ఓకే. ఇది ఆనియన్స్ను ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయలు. బా ఓకే, అంటే గ్రేవీ కోసమా? ఓకే, క్యారీ. ఇప్పుడైతే స్టవ్ ఇచ్చేసేసుకుని పెన్నం పెట్టేసుకున్నాము. దోశలు వేస్తావేంటి? దోశలు కాదు, మనం ఈ అరటికాయ ముక్కలు కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అన్నామని చెప్పేసి డీప్ ఫ్రై కాదు, జస్ట్ కొంచెం వేడి చేసుకోవాలి. ఓకే, అరటికాయ ముక్కలు కొంచెం గట్టి పడతాయి అన్నమాట. ఓకే, చాలా ఉంది ప్రాసెస్. మనకి ఇష్టం అయితే కష్టమైనా పర్వాలేదు కదా. ఓకే, చక్కగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది పెన్నం అంతా అప్లై చేసుకోవాలి. ఇలాగూ ఆయిల్ కూడా చక్కగా వేడెక్కిపోతుంది మంచిగా. దోశ అనగానే మా వారికి ప్రాణం వేసి వచ్చింది. పెనం వేడి చేస్తా అంటే దోశలు వేస్తావేంటి అనుకున్నాను. అన్నం తినే బాగా తగ్గిందిలే అని చెప్పేసి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, జస్ట్ అటు ఇటు తిప్పుకుంటే చాలు. ఎక్కువ ఫ్రై అయిందనుకోండి మళ్ళీ పులుసులో వేయంగానే మనకి ముక్క ఊరికే పప్పు అయిపోయింది. ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ అరటికాయతో చేపల పులుసు? కానీ యాక్చువల్గా ప్రాసెస్ అది అనుకుంటారు, కానీ తింటే మాత్రం టేస్ట్ వదిలిపెట్టరు. అవును, ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు ఇంకో జన్మలో వదిలిపెట్టరు అన్నమాట. అంత టేస్టీగా ఉండిద్ది, చాలా కమ్మగా ఉండిద్ది పులుసు మాత్రం. కానీ మీ అమ్మమ్మ ఇలాంటి వంటలన్నీ నేర్పింది నీకు. వాసన భలే వస్తుందిగా. అప్పటి కాలంలో టీవీలో అలాంటివి ఏమి ఉండవు కదా. ఇంకా అప్పుడు ఏంటంటే పుల్లల పొయ్యి దగ్గర చక్కగా అమ్మమ్మ చేస్తూ ఉంటుంటే కూర్చొని చూసేవాళ్ళం అన్నమాట. ఓకే, చూసి తిని వాటిని ఇప్పుడు ఆస్వాదిస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే తీసేసుకుందాం. ఇప్పుడైతే అరటికాయ ముక్కలు మంచిగా మేనేజ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని పొగలు వస్తున్నాయిగా. ఓకే, 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడు దాకా ఒక ఘట్టం, ఇప్పుడు చిటికలు అయిపోతాం. చిటికలోనా? ఓకే, అంతే. ఇప్పుడు జరిగిందంతా మనకి ప్రాసెస్ అన్నమాట. ఓకే, అంటే ఏమేం కావాలి ఏంటి అని చెప్పేసి మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా చక్క 1 by 1 వేసేసుకొని గబగబా స్పీడ్ గా చేసేసుకొని కొంచెం చేసుకున్న తర్వాత కనీసం ఒక అరగంటన్నా మనం దించుకున్న తర్వాత అరగంటన్నా ఉంచుకొని తింటే చాలా బాగుండిద్ది. ఓకే, ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవి పొడి చేయ అవసరం లేదు. ఓకే,
నూనెలో వేయించుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది కర్రీ అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకే. ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ, ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ పేస్ట్, ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2-3 minutes పట్టిద్ది. ఒక 3 minutes పట్టిద్ది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ వస్తుందిగా. ఓకే. నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్? టమాటాలు వేసుకోవాలి. కట్ చేసావా? ఓకే. టమాటాలు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని. ఓకే. అవును, అది గ్రేవీ వేసేస్తే కుదరదా అలాగా? ప్యూరీనా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే. నాకు ప్యూరీ కంటే ఇలా సన్నగా తరుక్కున్న టమాటాలు బాగుంటాయి. ఓకే. 2 పెద్ద సైజ్ టమాటాలు సన్నగా తరుక్కున్నాను. ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మగ్గిపోవాలి. ఓకే. మూత తీసుకురానా? ఈ టమాటాలు మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందాము. టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకున్నాము. అవి లెస్ చేసుకుని వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ టమాటాలు మగ్గటానికి మనం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడైతే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీరు తినే కారం పట్టి మీరు కారం అనేది వేసుకోండి. కారం అనేది మీ ఆప్షనల్. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే కనుక 2½ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కారం కూడా వేసుకుని మొత్తం మ్యారినేట్ చేసుకున్నాము. మంచి కమ్మటి వాసన వస్తుంది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ప్రొసీజర్? చింతపండు పులుసా? పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను. మీరు తినే పులుపుని బట్టి మీరు చింతపండు అనేది వేసుకోండి. పులుపు కూడా మీ ఆప్షనలే. మంచి కలర్ఫుల్గా ఆయిల్ తేలుతుందిగా. ఓకే. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయింది కర్రీ అయితే. గ్రేవీ ఒక్కసారి ఉప్పు, కారం, పులుపు అనేది ఒకసారి చూసుకోండి. ఎందుకు అంటే మనం ఉప్పు తగ్గినా, పులుపు తగ్గినా, కారం తగ్గినా ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. పులుపు, కారం అయితే చక్కగా సరిపోయింది. ఉప్పు సరిపోలేదు. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉడుకుతున్నట్టుందిగా. ఉడుకుతుంది. ఉడుకు కూడా పట్టేసింది. వావ్. మనం నూరి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం. రోట్లో నూరుకున్నాం కదండి పొడి మసాలా. జాగ్రత్త, గట్టి పట్టుకో. నా మొహమే పడిద్ది. నీ మొహమే పడిద్ది అనుకో. నా మీద అంత నమ్మకం లేదా నీకు? అంటే నమ్మకం గురించి ఎవరికైనా సరే జారిపోతుంటా. ఇప్పుడైతే ఒకసారి కలిపేసేసుకుని అది మరుగుతూ ఉంటే స్మెల్ మారుతా. మనం ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుందాం.
దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు అనుకుంటా ఇప్పుడు. పట్టదు, ఎక్కువసేపు ఉడకకూడదు చేప ముక్క. కొంచెం Just కచ్చా ఒక అంటే 5 నిమిషాలు. కచ్చా పిచ్చాగా. ఓకే, ఒకసారి కలిపేసుకుందాం. మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. అలాగే పచ్చిమిర్చి, ఈ పులుసులో ఈ పచ్చిమిర్చి ఉడికితే భలే టేస్టీగా ఉంటాయి. మరొకసారి కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుండిద్ది పులుసుకి. అది ఉడుకుతా ఉంటే స్మెల్ బయటకు వస్తూ ఉంది. చేపలు లేకుండా చేపల పులుసు రెడీయా? ఏంటి తోక ముక్కలు దాచావేంటి? ఎందుకు వేస్ట్ చేయాలి? ఓకే, క్యారియన్. ఇప్పుడైతే మనకి పులుసు అనేది ఉడికి పట్టింది కాబట్టి మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని ఒక్క 10 నిమిషాలు ఫ్రెండ్స్. చూస్తుంటే ఎలా ఉంది? సేమ్ చేపల్లాగానే తేలింది కదా. తిరిగే ఒక్కొక్కటి ఒక సైడ్ నుంచి ఒక్కొక్కటి తిరిగేసుకుంటారా? ఆయిల్ భలే తేలుతుంది. కొంచెం కచ్చి పిచ్చి ఉంది కాబట్టి ఇప్పుడు కదపటా కుదురుతుంది. మామూలుగా అయితే ఇడిలిపోద్ది కదా. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల్లో ఇక ఫుడ్ రెడీయా? మనకి కూర అయిపోయిందని స్మెల్ తోనే తెలిసిపోయింది. అవును, వాసన వచ్చేస్తుంది. బాబా రెడీ అయిపోయిన స్మెల్ తెలుస్తుంది మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయిందని. చూడండి, మంచిగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే మనం గరిటె పెట్టడానికి లేదు, సేమ్ చేపల కూర టైపే పెట్టామంటే ముక్కిడిపోయింది. జస్ట్ కలుపుకుందాం బాగు. ఆయిల్ గీలు అంతా అసలు చేప ముక్కలాగానే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాం. ఆ స్టిక్తో ఒక్క ముక్కలు వేపినానా? ఒక్క నిమిషం. సిగ్నల్ ఇచ్చేసిద్దండి మనకి కర్రీ ప్రిపేర్ అయిపోతే మాత్రం. ఏ కూర అయినా అంతే, స్మెల్ని బట్టి మనం చెప్పేయచ్చు. రైట్, అయిపోయిందా? మంచిగా ప్రిపేర్ అయిపోయింది. బా ఓకే, సర్వ్ చేసేసుకున్నాం. రైస్ కొంచెం ఒక అరగంట ఆగితే చల్లారాలా? ఓకే, రైట్, క్యారియన్. ఓకేనా? డన్. చేపలు లేని చేపల పులుసు. గ్రేవీ మాత్రం వండర్ఫుల్గా వచ్చిందమ్మా. మనం పులుసుగా ఉన్నప్పుడే దించేసుకున్నాము. వేడికి చక్కగా ఎగిరిపోయింది. ఎప్పుడైనా మనం స్టవ్ మీద ఉన్నప్పుడు కొంచెం వాటరీగా అనిపించిద్ది, దించంగానే కొంచెం చల్లారంగానే మనకి పులుసు అనేది దగ్గరికి అయిపోయింది. చేప అమ్మా ఇరిగిపోద్దని భయం వేస్తుంది. చూసావా? బా చింతపండు పులుసు, చక్క ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. సేమ్ ఇక చేపలు కూర తిన్నట్టే ఉంది. కాకపోతే అది అంత నిదానంగా తింటామో ఇది అంత ఫాస్ట్గా తినాలి, ఎందుకంటే ఏ భయం అవసరం. బా సేమ్ చేపల పులుసు దించేసాం. ముక్క కూడా భలే ఉంది అసలు. ప్రశాంతంగా తినేయచ్చు కమ్మగా. ఎంత అన్నమైనా కళ్ళు మూసుకుని కమ్మగా తినేయచ్చు. ఇది చూడు, ఇది కూడా ఈ తొక్క మనం లైట్గా తీస్తాంగా, సేమ్ చేప మీద తోలులాగా కలర్ చూసావా?
అలాగే ఎలా మగ్గిపోయింది చూడు ఇదిగా ఇదిగా చూసావా అవును అదిగా పొట్ట ముక్కలాగా అది కొవ్వు ముక్కలాగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా వండర్ఫుల్గా ఉంది ఉప్పు కారం చింతపండు అన్నీ పర్ఫెక్ట్గా మరి అలాగే ఫ్రెండ్స్ అమోఘమైన టేస్ట్ అయితే వచ్చేసింది మరి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్